ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షాలోం. ఈ దినం కొరకు కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. మన కోరికలన్నిటినీ ఆయన సిద్ధింపచేసి మన ఆలోచనలు ఆయన సఫలపరుస్తాడని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది. అయితే మన కోరికల్ని, మన ఆలోచనల్ని ఆయన చేతులకు మనం అప్పచెప్పినప్పుడు వాటన్నిటికీ ఆయన జవాబు ఇచ్చేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కోరికలు అంటే కొన్ని తీరనటువంటి విషయాలు, చేయలేనటువంటి కార్యాలు అయి ఉండవచ్చు. అయితే అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యం చేయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ లోకంలో అది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన పాద చెంత మనము మన కార్యాలను మనం అప్పచెప్పినప్పుడు మన కోరికలన్నిటినీ ఆయన తీర్చేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే ప్రయత్నము చేయకుండా ఏ కోరిక కూడా నెరవేరదు. ఒక విత్తనం వేయకుండా ఒక వృక్షము ఏ రీతిగా అయితే రాదో అదే రీతిగా మనం కూడా మన ప్రయత్నాన్ని మనం చేసినప్పుడు, మన కోరికలు ఆయన చెంత మనం ఉంచినప్పుడు ఆయన మన జీవితాల్లో వాటన్నిటినీ సఫలం చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటున్నాడు. ప్రార్థించుకుందాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యాలన్నింటిలో ప్రభా వారికి విజయాన్ని దయచేయమని, వారి కోరికలన్నింటినీ ప్రభా వారి హృదయ వాంఛలను మీరు నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.